నమస్తే మేడం. నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2.5 ఏళ్లు ఆల్మోస్ట్ దగ్గరకొస్తున్న నేపథ్యంలో అక్కడ రోజుకొక రాజకీయ పరిణామాన్ని, ట్విస్టుల్ని చూడొచ్చు. చాలా రసవత్తరంగా ఉంటాయి ఏపీ రాజకీయాలు. ఇప్పుడు మూడ్ ఆఫ్ ఆంధ్ర అంటూ సర్వే చేయడం జరిగింది. ప్రతి క్వెషన్‌కి సంబంధించి వాళ్ళు నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లి సర్వే చేసిన నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పర్సెంటేజ్ కనిపిస్తోంది. కొన్ని మీ ముందు పెడుతున్నాను నేను. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వల్ల మీరు సంతృప్తి చెందారా అనంటే 4% ఒక వైపు నుంచి, ఓవరాల్‌గా చూస్తే ఒక 30%. తీవ్ర అసంతృప్తిలో 45% ఉన్నారండి. మరి బెస్ట్ పార్టీ కూటమిగా చూస్తున్నారా, వైసీపీ చూస్తున్నారా అంటే కూటమికి 40% ఇచ్చారు. వైసీపీకి 44.5% ఇచ్చారు. ఇక డిఎస్సి అమలుకి సంబంధించి ఎంత పెద్ద రాద్ధాంతం జరుగుతుందో, నిజంగానే అక్రమాలు జరిగాయని మీరు భావిస్తున్నారా అంటే 48% ఇచ్చారు. అలాంటిది ఏమీ లేదు అని 39% అన్నారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందా అంటే 45% అని ఉంది అన్నారు. 36% నో అన్నారు. ఇంకొకటి కూడా చెప్తాను. బెస్ట్ సీఎం ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని 44%, చంద్రబాబు నాయుడు గారు అని 32%, మరొక 6 నెలల్లో లోకేష్ గారిని సీఎం చేయబోతున్నారు అని వస్తున్న వార్తల నేపథ్యంలో లోకేష్ గారికి 5%, పవన్ కళ్యాణ్ గారికి 6%. ఇలా ఉంది ప్రస్తుతానికి పర్సెంటేజ్. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని మీ ముందు పెట్టాను. అసలు ఏం జరుగుతోంది ఏపీలో? ఏపీలో ఏది ఏమైనా ఇప్పుడు చాలా రకాల విషయాలు వీళ్ళు తీసుకున్నారు. ఐఐటిఎన్స్ చేశారు ఇది సర్వే. అయితే ఈ సర్వే ఏదో ఆన్లైన్ సర్వే లాగా కాకుండా 1,90,000 చిల్లర మందితోటి ప్రత్యక్షంగా కలిసి మరీ చేశారు ఇది ఈ సర్వేని. ఈ సర్వేలో ఈ ప్రభుత్వానికి మట్టుకు కాస్త ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నారు. మంత్రుల విషయాలు, ఎమ్మెల్యేల విషయాలు ఇంకొంచెం ఎక్కువ అసంతృప్తితోనే ఉన్నారు. అలాగే ఇవి సంక్షేమ పథకాల విషయం 12% మంది అసంతృప్తిగా ఉన్నారు. అంటే ఎలా ఉంది, ఓవరాల్గా ఎలా ఉంది అని అంటే 12% మంది అసంతృప్తిని తెలియజేశారు. ఇప్పుడు ఇక్కడ మీరు ముఖ్యమంత్రిగా ఎవరిని చూస్తారు అని చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అసలు కూటమి ముగ్గురు కలిసి పోటీ చేస్తే ఈ రోజుకి బలాలు ఎలా ఉండబోతున్నాయి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఒకవేళ జనసేన బీజేపీ ఒక కూటమిగా పోటీ చేసి, తెలుగుదేశం ఒకటిగా పోటీ చేస్తే, అలాగే వైసీపీ ఎలాగూ పోటీ చేస్తే, ఈ ముక్కోణపు పోటీలో ఎవరుంటారు అని చూస్తే మొదటి నుంచి అనుకుంటున్నట్లే వైఎస్ పార్టీ ఉంటుంది అని. అలాగే ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని చూస్తున్నారు అన్నప్పుడు 44% మంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అసలు ఈ మొత్తం చూస్తే ఎలా ఉంది అంటే, గాలి తీసేసింది ఎవరికి అంటే కింద నుంచి వస్తే బీజేపీకి. వాళ్ళు అసలు ఒంటరిగా పోటీ చేస్తే అసలు ఇవన్నీ కాదు, జనసేనే, బీజేపీయే, తెలుగుదేశమే, ఇలా ఎవరికాళ్ళు పోటీ చేస్తే అసలు 0 సీట్లు వస్తాయంట బీజేపీకి. బీజేపీ లేదు. ఎంత కళ్ళకు కట్టినట్టు చెప్పారంటే అంత కళ్ళకు కట్టినట్టు చెప్పారు. అయితే అది అయిపోయిన తర్వాత వీళ్ళకి 2 నుంచి 4 సీట్లు వస్తాయి. వీళ్ళకి ఒక 40 సీట్లు వస్తాయి. ఎవరికి? తెలుగుదేశంకి. 90 నుంచి 110 సీట్లు ఈ వైఎస్ఆర్ పార్టీకి వస్తాయి. అలాగే అసలు మీరు ఇది వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అనే ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు కదా, దాని మీద మీరేమంటారు అని అంటే దాదాపు 38% మంది దాన్ని అంగీకరించారు. ఇంకా కొంతమంది అవన్నీ రాజకీయ నేపథ్యంలో చేసినవి కానీ మేము నమ్మట్లేదు అన్నారు. ఈ కొంతమంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే ఎంతమంది రెడ్ జోన్లో ఉన్నారు, ఎంతమంది ఆరెంజ్ జోన్లో ఉన్నారు, ఎంతమంది గ్రీన్ జోన్లో ఉన్నారు అని చూస్తే ఒక రకంగా రెడ్ జోన్లో ఉన్నవాళ్ళు, సేఫ్ జోన్లో అంటే గ్రీన్ జోన్లో ఉన్నవాళ్ళు సరిసమానంగా ఉన్నారు. ఆల్మోస్ట్ సరిసమానంగా ఉన్నారు. ఇక మంత్రుల విషయం చూస్తే గ్రీన్ జోన్లో ఉన్నది 7 మంత్రులే. ఇలా ఉన్నాయి.
ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే గాలిపోయింది జనసేనకని చెప్పాను చూసారా. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎగిరింది ఏంటండి? జనసేన వాళ్ళు ఏమి ఎగిరారు? అసలు ఎన్నాళ్ళు మనం అసలు చంద్రబాబు నాయుడికి పరిరక్షించడానికి కూర్చుంటాం మనం? మన అన్న సీఎం అవ్వక్కర్లేదా అని ఎవరంటే ఆయన వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే కూడా కాదు, వాళ్ళ పార్టీ లీడర్ ఎవరో లేకపోతే ఎమ్మెల్సీను ఎవరో మాట్లాడారు. పైగా నన్ను వక్రీకరించారు, నేను మాట్లాడింది అయి కాదు ఏదో వేరే అని చెప్పి ఆయన ఏదో బొంకాడు అనుకోండి. కానీ వాస్తవం ఏంటి అని అంటే ఇక్కడ నిజమైన బలము ఇవాళ ఈ ముగ్గురు కలిస్తేనే బలం. ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడి వైసీపీ వాళ్ళు విపరీతంగా తిట్టేది ఎందుకు అనుకుంటున్నారు? ఇందుకే అసలు పవన్ కళ్యాణ్ ఉండబట్టే ఈ పొత్తు సాధ్యమైంది, మేము అధికారానికి దూరం అయ్యామని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం, నాదెండ్ల మనోహర్ గారు ఈ విషయాన్ని చెప్పేశారు. ఇప్పుడు పార్టీ జెండా ఎగిరినంత మాత్రాన, ఫ్లెక్సీలు ఉన్నంత మాత్రాన అక్కడ బలం ఉన్నట్టు కాదు. లేదు అంటే దానికి జన సైనికులు చాలా రోషం పెట్టుకుని కోపం పడితే, మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా చెప్పకపోయినా సోషల్ మీడియాలో వచ్చింది 35% కాదు కూడదంటే 30% స్థానాలలో మేము పోటీ చేయాల్సిందే, మా ఆత్మగౌరవం నిలబడాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. ఈ సర్వే ఈ స్థానిక సంస్థలపై ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు? అసలు అది కాదు. ఇప్పుడు ఇది ఇలా ఎందుకు ఉంది అనేది ఒకటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది రెండు మాట్లాడుకోవాలి. ఈ సర్వేని బట్టి మనం అసలు ఇలా ఎందుకు ఉంది అంటే అవినీతి గురించి మాట్లాడారు. అవినీతి బాగా ఉందని చెప్పారు. మంత్రుల అవినీతి, అలాగే ఇప్పుడు ఈ 22A కొన్ని పొలాలు పెట్టడం వల్ల రెవెన్యూ సమస్యలు వచ్చినాయి. బాగా రెవెన్యూ సమస్యలు వచ్చినప్పుడు సామాన్య ప్రజలు వెళితే వాళ్ళని అధికారులు ఎంత పీడిస్తున్నారో అంత పీడిస్తున్నారు. అది బాగా అవినీతికి అది బాగా ఎఫెక్ట్ అయింది. అలాగే ఇంకోటి ప్రజారోగ్యం గురించి చూసుకుంటే గనక ఇవాళ PPP పద్ధతి తీసుకుని వచ్చారు. అంటే ఇది కేంద్రం తీసుకొచ్చి వాళ్ళని ఎత్తిరేసింది అనుకోండి, వీళ్ళు కూడా డూడు బసవన్నలాగా ఆహా ఓహో అన్నారు ఆ PPPకి. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందో ప్రజలు రోజు రోజుకి ఆలోచిస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీల్లో జరిగే దాని విషయము, అలాగే ఇది ఎంత నష్టమో తెలుసుకుంటున్నారు ఒకటి. రెండోది డిఎస్సి గురించి ఒక 375 మందికి అసలు పరీక్ష రాయకపోయినా కానీ వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు అనేది అందరికీ తెలిసిపోయింది. అయితే దీన్ని వాళ్ళు బోడిగుండికి బట్టతలకి ఎట్లా ముడిపెట్టారంటే తెలుగుదేశం వాళ్ళు బాగా సెల్ఫ్ గోల్ చేసుకున్నారు ఆ విషయంలో. PV సింధుకి ఉద్యోగం ఇచ్చాం కదా, అట్లాగే క్రీడల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చాము ఉద్యోగాలు, తప్పేంటి అని మాట్లాడారు. PV సింధుకి ఇచ్చేది వేరు. PV సింధుకి ఏంటి, అజారుద్దీన్ SBI ఎంప్లాయీ తెలుసా మీకు ఒకప్పుడు, మరి ఇప్పుడు కొనసాగుతున్నారో లేదో తెలియదు. ఏం చేసేవాళ్ళంటే మా సంస్థలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే మాకు గర్వకారణం అన్నట్లు ONGCలో ఉద్యోగం, పదవి కూడా కాదు, ఉద్యోగం మా ఉద్యోగి అని చెప్తారు. ఇలా చేయడం వేరు. వాళ్ళకి జీతాలు ఇస్తారు, అక్కడ ఉండే ఏమంటారు బెనిఫిట్స్ అన్ని వీళ్ళకి వస్తాయి. వీళ్ళు ఏమి ఆఫీసులకి వెళ్ళక్కర్లేదు, పని చేయక్కర్లేదు. ఎప్పుడన్నా మరి తప్పిదారి ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అంటే గనక అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. దానికి ఈ ఉద్యోగస్తులు మామూలుగా స్పోర్ట్స్లో వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటము, ఈ ఉద్యోగాల్లో కూడా ఒక్కొక్క ఉద్యోగానికి 20 లక్షలు తీసుకున్నారు అనే ఒక ఆరోపణ కూడా ఉంది. ఇది కొంచెం రెడ్ ఫ్లాగ్. ఈ మెడికల్ కాలేజీల విషయం ఒకటి రెడ్ ఫ్లాగు, అవినీతి ఒకటి రెడ్ ఫ్లాగు. ఈ మొత్తంలో ఏం బాగుంది అని చెప్పి చూస్తున్నారు అని అంటే అమరావతి నిర్మాణం ఒక్కటే వాళ్ళకి ప్లస్ పాయింట్. మిగతా అన్నిటి దగ్గర నిజం చెప్పాలంటే ఇంకొన్న టైంలో ఆల్మోస్ట్ ఎంతో కొంత వాళ్ళు కంప్లీట్ చేయగలిగితే అది కూటమికి ప్లస్ అవుతుందేమో. ప్లస్ అవుతుంది. ఇంకా ఏదో అనుకో 1000 ఏళ్ళు పడుతుందని వాళ్ళే చెప్తున్నారు.
ఇప్పుడు 2.5 ఏళ్ళు వస్తుంది, ఇంకో 2.5 ఏళ్ళు మిగిలింది. ఈ టైంలో ఈ ఈ సర్వే ఏదైతే ఉందో ఇది ఒక రకంగా తెలుగుదేశం కూటమి జాగ్రత్త పడడానికి, అలర్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే వైసీపీ వాళ్ళకి ఒక ఆశ కలిగించడానికి ఉపయోగపడింది ఇది ఈ సర్వే. దీనివల్ల రాబోయే రోజుల్లో మనము ఎన్నెన్ని జిమ్మిక్కులు గిమ్మిక్కులు, ఎన్నెన్ని పగటి వేషాలు ఎన్ని చూడాలో. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆశ వచ్చింది, వాళ్ళు డి అంటే డి అనేటట్లు, సై అంటే సై అనేటట్లు వాళ్ళు వచ్చారనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఉన్న పదవిని కాపాడుకోవాలని వీళ్ళు ఈ ఇద్దరి మధ్యలో ఒక యుద్ధ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. వీటన్నిటికన్నా అసలు కాంగ్రెస్ పార్టీ కానీ మొద్దు నిద్ర లేచి అక్కడ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం చెందటానికి గనక ముందుకొస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. డిఫరెంట్ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదాం. దీనికి అదే మందు అని చెప్తున్నా, వీళ్ళు కొట్టుకోకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.